హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2 ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, కోడ్ జాబ్స్ మరియు జేఎల్, డిఎల్. ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఏప్రిల్ 24 నుండి మే 2 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేజ్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఆ విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss April 27th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రామ్ 2026. ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రామ్ 2026 అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం. అచ్చ తెలుగులో చెప్పాలంటే అండి, మరి ఏంటి అసలు ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఒక ముఖ్యమైన డెమోక్రసీ ఫెస్టివల్ అని చెప్పవచ్చు, ఒక ప్రజాస్వామ్య పండుగ అని చెప్పవచ్చు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం ఆల్రెడీ ఇటీవల అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో జరిగిన ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. సో మొదటి దశలో భాగంగా అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. మరి సెకండ్ ఫేజ్లో భాగంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. తమిళనాడులో కంప్లీట్ అయ్యాయి. ఇక వెస్ట్ బెంగాల్లో సెకండ్ స్టేజ్ పోలింగ్ అనేది ఎల్లుండి జరగబోతూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. మరి ఎందుకు? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇందాక చెప్పినట్టు ఇది ఒక ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పవచ్చు. ఇండియాస్ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఏంటి? భారతదేశంలో ఎలక్షన్స్ అనేవి ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇండియాని మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్ అంటారు. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రజాస్వామ్యాల్లో కంటే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పవచ్చు. మరి ఆ స్థాయిలో మనము ఎలక్టోరల్ రీఫార్మ్స్ని, ఎన్నికల సంస్కరణల్ని గతంలో తీసుకొని వచ్చాము. సో మరి ఈ కాంటెక్స్ట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఫరెంట్ కంట్రీస్లో ఏ విధంగా ఎలక్షన్ స్ట్రాటజీస్ లైక్ ఎలక్షన్ నిర్వహిస్తూ ఉన్నారు, ఎలక్షన్స్ని ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పేసి అంతర్జాతీయంగా అమలవుతా ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్, ఉత్తమ విధానాలని మనం నేర్చుకోవాలి. అలానే వివిధ దేశాలకు కూడా మన యొక్క ఎలక్షన్ విధానాలని తెలియజేయాలి. ఎన్నికల్లో పారదర్శకతను తీసుకురావాలి, ఎలక్షన్స్లలో ట్రాన్స్పరెన్సీని, అకౌంటబిలిటీని తీసుకురావాలి అని చెప్పేసి ఇటువంటి ప్రోగ్రామ్స్ని జనరల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంటుంది. సో మరి ఇప్పుడు న్యూఢిల్లీలో ఫేజ్ 2ని లాంచ్ చేసింది తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ సందర్భంగా. మరి ఫేజ్ 1ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఫేజ్ 1ని ఏప్రిల్ 2026లోనే లాంచ్ చేశారు, అంటే ఈ నెలలోనే స్టార్టింగ్లో. అయితే ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇందాక చెప్పినట్టు ఈ యొక్క ప్రజాస్వామ్యానికి సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం అవలంబించాలి, ఉత్తమ విధానాలని మనము పాటించాలి. సో మరి దీన్ని ఎక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు అంటే న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్, న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ వద్ద దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా 17 దేశాల నుంచి 34 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. 17 కంట్రీస్ నుంచి 34 ఎలక్షన్ డెలిగేట్స్ పాల్గొన్నారు. మరి వీళ్ళు వచ్చేసి తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళేసి ఆ యొక్క ప్రాక్టీసెస్ని గమనించడము, ఈ యొక్క ఎన్నికల అధికారులకి అవసరమైన కెపాసిటీ బిల్డింగ్, నైపుణ్య శిక్షణ ఇవ్వడము అటువంటివి జరుగుతుందన్నమాట. సో మరి ఇందులో భాగంగా ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా మనము ఏ విధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని మనం యూజ్ చేస్తూ ఉన్నాం, ఈవీఎంస్ పనితీరు పైన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈవీఎంస్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అలానే ఏ విధంగా మాక్ పోల్స్ నిర్వహించాలి అని చెప్పేసి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటువంటివి న్యూస్లో ఉన్నప్పుడు మీరు కీవర్డ్స్ పైన ఫోకస్ చేయాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు
పేపర్లో ఇటువంటి టాపిక్ వచ్చిందని అనుకుందాం, పేపర్లో కానీ ఎక్కడైనా కానీ పిఐబి చదివినా ఎక్కడ చదివినా వాడు జస్ట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని ఏ విధంగా మనం ఉపయోగిస్తూ ఉన్నామో నలుగురికి చెప్పడం జరిగింది అంటాడు. సో అందులో లిటరేచర్ ఉంటుంది, పోయట్రీ ఉంటుంది, సాహిత్యం ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నికల ప్రతినిధులు భారతదేశానికి విచ్చేశారు, భారతదేశంలో అమలవుతా ఉన్న ఎన్నికల విధానాలని ప్రశంసించారు, అద్భుతమైన విధానాలను కొనియాడారు. అలాగే భారతదేశము వివిధ దేశాల నుంచి ఉత్తమ ఎన్నికల విధానాలను నేర్చుకున్నది. ఇటువంటి సాహిత్యం ఉంటుంది. మనకి సాహిత్యం కాదండి ఎగ్జామ్లో. ఇక్కడ కీవర్డ్ తీసుకోవాలా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అన్నారు కదా. మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అంటేనే మీరు ఒకసారి మైండ్లో ఆలోచించాలా. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఈ ఈవీఎంలని తొలుత ఇండియాలో ఎప్పుడు యూస్ చేశారు? ఇండియాలో ఫస్ట్ టైం 1982లో కేరళలో జరిగిన బై ఎలక్షన్స్లో ఫస్ట్ టైం ప్రవేశపెట్టారు. అది గతంలో అడిగాడు, రైట్. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని లాంచ్ చేసినది, ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటైందండి? 25 జనవరి 1950, 25 జనవరి 1950. అందుకే ఎవ్రీ ఇయర్ 25 జనవరిన ఈ యొక్క నేషనల్ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. నేషనల్ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం, జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని. సో సిఈసి మరి ఎంతమంది మెంబర్స్ ఉంటారండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో? చీఫ్ ఎలక్షన్ కమిషనరు, మరో 2 ఎన్నికల కమిషనర్లు ఉంటారు. సో ఇట్లా అండి ఫస్ట్ టాపిక్. సో గుర్తుపెట్టుకొని ఇప్పుడు లాంచ్ చేసింది ఫేజ్ 2. మరి ఇటీవల ఎన్నికల సంఘము ఎలక్టోరల్ రీఫార్మ్స్లో భాగంగా ఈసీఐ నెట్ అనే ఒక పోర్టల్ని లాంచ్ చేసింది. అది మనం డిస్కస్ చేసుకున్నాం. దాదాపు ఎన్నికలకు సంబంధించిన 40 అప్లికేషన్స్ని, 40 అప్లికేషన్స్ అన్నింటినీ కూడా ఒకే యాప్లో భాగంగా వాటన్నిటినీ కూడా మెర్జ్ చేసేసి, విలీనం చేసి ఒక సింగిల్ పోర్టల్ని లాంచ్ చేశారు. సో ఇట్లా అండి ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వన్, మన్ కీ బాత్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యొక్క మన్ కీ బాత్ ప్రసంగం అండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ రాజకీయాలు చూడకూడదు. ఆయన మన ప్రధానమంత్రి కాబట్టి ఆయన చెప్పేటప్పుడు ఇటువంటివి కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైన పాయింట్లు వస్తాయి. ఎందుకంటే ఆ నెలలో జరిగినవి లేదా గత కొన్ని నెలలుగా జరుగుతూ ఉన్న ముఖ్యమైన సంఘటనల గురించి ప్రజలతో మాట్లాడతారు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తప్పకుండా తీసుకోవాలి. మరి 133వ మన్ కీ బాత్ ప్రసంగంలో ఈయన ఏం మాట్లాడారో తెలుసుకోవాలి. 133rd ఎడిషన్ ఆఫ్ మన్ కీ బాత్. ఈ మన్ కీ బాత్ అనేది మంత్లీ రేడియో ప్రోగ్రామ్. ప్రతి నెల ప్రజలను ఉద్దేశించి రేడియో ద్వారా ఈయన మాట్లాడడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ లాస్ట్ సండే రోజున, ప్రతి నెల చివరి ఆదివారం. మరి ఏం మాట్లాడారు మీరు చూస్తే, పాపులేషన్ సెన్సస్ 2027లో పీపుల్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. పాపులేషన్ సెన్సస్ 2027లో ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. మరి 2027 సెన్సస్ ప్రపంచంలోనే అతిపెద్ద సెన్సస్ అని చెప్పవచ్చు, వరల్డ్స్ లార్జెస్ట్ సెన్సస్, ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ సెన్సస్ అని చెప్పవచ్చు, భారతదేశం మొట్టమొదటి డిజిటల్ సెన్సస్ అని చెప్పవచ్చు, రైట్. మరి అలానే తమిళనాడులోని కాల్పక్కం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్కి సంబంధించి దాన్ని ప్రశంసించడం జరిగింది. తమిళనాడులోని కాల్పక్కం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ సాధించింది. క్రిటికాలిటీ అంటే ఏంటంటే మనం డిస్కస్ చేసుకున్నాం. క్రిటికాలిటీ అంటే అది ఆపరేషన్ ఫేజ్లోకి వచ్చింది, ఎనర్జీని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది, క్రిటికాలిటీ స్టేజ్, రైట్. మరి అలానే ఈ యొక్క విండ్ ఎనర్జీ విషయంలో ఇండియా వరల్డ్లో ఇప్పుడు 4th ప్లేస్లో ఉంది పవన శక్తి ఉత్పత్తిలో. మరి ఇప్పుడు ఓవరాల్గా ఇండియా యొక్క విండ్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ సామర్థ్యము 56 గిగావాట్స్ని దాటిపోయింది. అలానే నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని స్మరించుకున్నారు. ఇంకా ఏం మాట్లాడారు ఈయన అంటే మెయిన్గా ఫ్లెమింగో సిటీ గురించి ప్రస్తావించారు. ఫ్లెమింగో సిటీ, ఈ ఫ్లెమింగో సిటీ అనేది గుజరాత్లోని ర్యాన్ ఆఫ్ కచ్ అండి. ర్యాన్ ఆఫ్ కచ్ ప్రాంతాన్ని ఫ్లెమింగో సిటీగా పిలుస్తారు. అంటే ఏంటి, అక్కడికి ప్రతి సంవత్సరం కూడా వేల సంఖ్యలో థౌజండ్స్ ఆఫ్ ఫ్లెమింగో బర్డ్స్, మైగ్రేటరీ బర్డ్స్, వేల సంఖ్యలో వలస పక్షులైన ఫ్లెమింగో బర్డ్స్ అక్కడికి వచ్చి చేరినప్పుడు మొత్తం ఇదంతా కూడా పింక్ కలర్లోకి మారిపోతుంది. అవి పింక్ కలర్లో ఉంటాయి కాబట్టి. సో ఇవి ఫ్లెమింగోస్ అనేవి జనరల్గా వింటర్ సెషన్లో ఇవి బ్రీడింగ్కి రావడం జరుగుతుంది, గుడ్లు పెట్టడానికి. సో మరి ఫ్లెమింగో సిటీ, ర్యాన్ ఆఫ్ కచ్, గుజరాత్. మరి దీన్ని ప్రజలు ఏమని పిలుస్తారు అంటే, అక్కడి ప్రజలు ఈ ఫ్లెమింగో సిటీని, ఈ యొక్క ఫినామినాని లక్కా జీకే బారాతి, ఆ లోకల్ లాంగ్వేజ్లో లక్కా జీకే బారాతి అని పిలవడం జరుగుతుంది. ఇక అలానే
ఇంకొక బర్డ్ గురించి ప్రస్తావించారండి మోడీ గారు, గోదావన్ బర్డ్. ఈ గోదావన్ బర్డ్ అనేది అంతరించిపోయే స్థితిలో ఉందని చెప్పేసి ప్రస్తావించారు. గోదావన్ బర్డ్ వాజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్. ఇది ఎక్స్టింక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంది, ఎక్స్టింక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి గోదావన్ బర్డ్ అనేది ఏంటి అసలు? ఇది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అండి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా గతంలో కూడా. దీన్నే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటారు. తెలుగులో చెప్పాలంటే బట్టతోక మేకపిట్ట. రైట్. మరి దీని యొక్క శాస్త్రీయ నామం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అర్డియోటిస్ నిగ్రిసెప్స్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అర్డియోటిస్ నిగ్రిసెప్స్. మరి ఇది ఎక్కువగా మనకి రాజస్థాన్లోని డిజర్ట్ నేషనల్ పార్క్లో అక్కడ ఎక్కువగా కనబడుతుంది. రాజస్థాన్లో ఎక్కువగా కనబడుతుంది. రైట్. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కనబడుతుంది, నంద్యాల ఆ ప్రాంతంలో. రైట్. మరి దీని ఐయుసిఎన్ స్థితి ఏంటండి? క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే తీవ్రంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉంది గోదావన్ బర్డ్. ఇవన్నీ కూడా హైలైట్స్ అండి. మనం గతంలో వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము ఇవన్నీ. నెక్స్ట్ వన్, ఒక యానిమల్ గురించి ప్రస్తావించారు, బ్లాక్ బక్, కృష్ణ జింక గురించి ప్రస్తావించారు. మరి ఏమని ప్రస్తావించారు? ఈ యొక్క కృష్ణ జింకలు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వీటి సంఖ్య పెరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి కృష్ణ జింక అంటేనే గుర్తు రావాల్సినది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనిమల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది అంటే కృష్ణ జింక. దీన్నే బ్లాక్ బక్ అంటారు. మరి దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి సైంటిఫిక్ నేము యాంటిలోప్ సర్వికాప్రా. దీన్నే ఇండియన్ యాంటిలోప్ అని కూడా పిలుస్తారు. ఇండియన్ యాంటిలోప్ అని కూడా పిలుస్తారు. మరి ఛత్తీస్గఢ్లో ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో వీటి సంఖ్య పెరుగుతూ ఉందో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలండి. బర్నవపరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఛత్తీస్గఢ్లోని బర్నవపరా వన్యప్రాణుల అభయారణ్యము వీటి యొక్క సంఖ్యను పెంచడానికి ఒక 5-year ప్లాన్ని కూడా లాంచ్ చేసింది. 5 ఏళ్ల ప్రణాళికని 2021 నుంచి 2026 వరకు 5-year ప్లాన్ని లాంచ్ చేసింది. దీనికోసం అంటే వీటి సంఖ్యని పెంచాలి రివైవల్ ప్లాన్లో భాగంగా. మరి ఇందులో భాగంగా సుమారుగా 190కి పైగా కృష్ణ జింకల్ని ఇవి పెంపొందించింది వీటి సంఖ్యను. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది బ్లాక్ బక్ ఆంధ్రప్రదేశ్కి స్టేట్ యానిమల్, పంజాబ్కి హర్యానాకి కూడా ఇది స్టేట్ యానిమల్ అండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బర్నవపరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇటీవల వార్తల్లో ఉంది. ఏ స్టేట్ అంటే ఛత్తీస్గఢ్. ఎందుకు? ఈ యొక్క కృష్ణ జింక యొక్క సంఖ్యలని పెంచుతూ ఉంది. మరి ఇక దీని ఐయుసిఎన్ స్థితి ఏంటండి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ స్థితి లీస్ట్ కన్సర్న్ అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అంటే వీటి సంఖ్య ఎక్కువగా ఉంది, నో ప్రాబ్లం. కానీ ఛత్తీస్గఢ్లో మాత్రము 2017లో వీటి సంఖ్య ఇవి అంతరించిపోయినాయి అని చెప్పేసి ప్రకటించారు. మళ్ళీ వాటి సంఖ్యను పెంపొందించడానికి ఈ ప్లాన్ని లాంచ్ చేశారు. బట్ ఓవరాల్గా అయితే వీటి సంఖ్యకేం ప్రాబ్లం లేదు. ఇవి ఎక్కువగా గడ్డి భూముల్లో ఉంటాయండి, ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్లలో. అంటే మనకి ఎక్కడ గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాను, ఈవెన్ తమిళనాడు, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ ఇటువంటి చోట ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇండియాతో పాటు నేపాల్లో కూడా ఇవి ఉంటాయండి, నేపాల్లో కూడా. సో గుర్తుపెట్టుకోండి, ఐయుసిఎన్ స్థితి లీస్ట్ కన్సర్న్. మరి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద షెడ్యూల్ 1లో భాగం అండి. షెడ్యూల్ 1 అంటే వీటికి లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది, వీటికి చట్టబద్ధంగా రక్షణ ఉంటుంది. వీటిని కనుక వేటాడినా జైలు శిక్ష, ఇంకా బయటకు కూడా రాము. రైట్. మరి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఎలా అడుగుతా అంటే ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యంలో క్రింది వాటిలో ఈ యొక్క కృష్ణ జింకకు సంబంధించి ఏవి నిజమని అనొచ్చు, క్రింది వాటిలో బర్నవపరా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించి ఏవి నిజమని చెప్పేసి ఒక 2 స్టేట్మెంట్లు ఇస్తాడండి. ఇక అలానే ఉత్తరప్రదేశ్లో గజమిత్రాల గురించి ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్లో మనుషులకి ఈ యొక్క ఏనుగులకి మధ్య ఘర్షణను తగ్గించడానికి అక్కడి గ్రామస్తులే గజమిత్ర టీమ్స్గా ఫార్మ్ అయ్యి గజమిత్ర బృందాలుగా ఏర్పడి ప్రజల్లో అవగాహన తీసుకుని వస్తూ ఉన్నారు. వాటిని సంరక్షించడానికి, అవి మానవ ఆవాసాల్లోకి రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు చేపడతా ఉన్నారు. సో గజమిత్రాస్ ఇన్ యూపీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే విలేజర్సే టీమ్స్గా ఫామ్ అయ్యి అక్కడ ఎలిఫెంట్స్ మూమెంట్స్ని మానిటర్ చేస్తూ ఉంటారు.
సో అలానే పీపుల్కి అవేర్నెస్ కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ పోర్టల్ అండి, హరిత్ సంకల్ప్ పోర్టల్. ఇవాళ వెలుగు పేపర్లో ఈ యొక్క ఆర్టికల్ రావడం జరిగిందండి. తెలంగాణ ప్రభుత్వము, ముఖ్యంగా తెలంగాణ అటవీ శాఖ ఈ యొక్క ఫారెస్ట్ నర్సరీల్లో అక్రమాలు ఏవైనా జరుగుతూ ఉంటే వాటిని చెక్ పెట్టడానికి కొన్ని డిజిటల్ లైక్ ప్రోగ్రామ్స్, డిజిటల్ ఇనిషియేటివ్స్ తీసుకురావాలని చెప్పేసి కొన్ని నిర్ణయాలు తీసుకునింది. అయితే ఇది తెలంగాణ కరెంట్ అఫైర్గా చూడొద్దండి, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము హరిత్ సంకల్ప్ అనే ఒక సెంట్రల్ పోర్టల్ని దీనికోసం ఉపయోగిస్తూ ఉంది. టాపిక్ తెలంగాణదే అయి ఉండొచ్చు, కానీ ఇది ఓవరాల్గా అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది హెల్ప్ అయ్యే ఒక నేషనల్ టాపిక్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే హరిత్ సంకల్ప్ పోర్టల్ అంటే ఏంటి? హరిత్ సంకల్ప్ పోర్టల్ అనేది దీన్ని ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిందండి. దీన్ని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ సహకారంతో, అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్కి చెందిన FAO సంస్థ సహకారంతో దీన్ని డెవలప్ చేసింది. మరి ఏంటి అసలు దీని ఉపయోగం ఏంటి? మనకి జనరల్గా ఫారెస్ట్ నర్సరీల్లో చాలా ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది. ఈ అటవీ నర్సరీల్లో మొక్కల్ని పెంచుతారు, కానీ వాటిని ఎక్కడికి తరలిస్తూ ఉన్నారు, ఎవరికి అమ్ముతూ ఉన్నారు, ఏమైనా కరప్షన్ చేస్తూ ఉన్నారా అనే ఇష్యూస్ని సాల్వ్ చేయాలి అంటే ఒక డిజిటల్ పోర్టల్ అవసరం అని చెప్పేసి భారత ప్రభుత్వం లాంచ్ చేసిన పోర్టల్ ఇది హరిత్ సంకల్ప్ పోర్టల్. మరి ఇక్కడ హరిత్ సంకల్ప్ అంటే ఫస్ట్ అబ్రివేషన్ తెలుసుకుందామండి. అబ్రివేషన్ ఎప్పుడు లాంచ్ చేశారంటే ఇది FAO వెబ్సైట్ అండి, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అఫీషియల్ వెబ్సైటు. దీన్ని జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్కే లాంచ్ చేశారు. 2026లోనే దీన్ని లాంచ్ చేశారు. మరి హరిత్ సంకల్ప్ అంటే అబ్రివేషన్ వచ్చేసి హరిత్ సిస్టమ్ ఫర్ అఫారెస్టేషన్ నర్సరీ, హరిత్ సిస్టమ్ ఫర్ అఫారెస్టేషన్ నర్సరీ నాలెడ్జ్ అండ్ లింకేజ్ ప్లాట్ఫామ్. హరిత్ సిస్టమ్ ఫర్ అఫారెస్టేషన్ నర్సరీ నాలెడ్జ్ అండ్ లింకేజ్ ప్లాట్ఫామ్. ఇక్కడ అఫారెస్టేషన్ అంటే చెట్ల పెంపకము, అడవుల పెంపకం అండి, పచ్చదనాన్ని పెంపొందించడం, ఇంగ్లీష్లో అఫారెస్టేషన్ అంటారు. మరి ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే ఏ ఫారెస్ట్ నర్సరీల్లో అయితే ప్లాంట్స్ని పెంచుతూ ఉంటారో ఆ ప్రతి ప్లాంట్కి ఒక QR కోడ్ని సెటప్ చేస్తారు. ఇలా ఒక QR కోడ్, ఆ QR కోడ్ని స్కాన్ చేస్తే మొత్తం ఆ ప్లాంట్కి సంబంధించిన వివరాలంతా కూడా, ఆ ప్లాంట్ ఏ సీడ్కి చెందినది, ఏ జాతికి చెందినది, ఆ ప్లాంట్ ఎక్కడికి వెళ్తూ ఉంది, ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో మానిటర్ చేయవచ్చు, వీక్షించవచ్చు. సో హరిత్ సంకల్ప్ పోర్టల్. మరి ఇక్కడ మీరు చూస్తే అఫీషియల్ FAO వెబ్సైట్లో ఏమన్నాడంటే హరిత్ సంకల్ప్ అనే దాన్ని ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. ఇది భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ సీడ్ ట్రేసబిలిటీ ప్లాట్ఫామ్ అన్నాడు. ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ సీడ్ ట్రేసబిలిటీ ప్లాట్ఫామ్. FAO సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు. అంటే డిజిటల్ సీడ్ ట్రేసబిలిటీ అంటే డిజిటల్గా అసలు ఆ మొక్క ఏ విత్తన జాతికి చెందినది, అటువంటి వాటన్నిటిని కూడా కనుక్కోవచ్చు QR కోడ్ని స్కాన్ చేస్తే. కానీ అసలు భారతదేశంలో మరి ఇటువంటి సీడ్ క్వాలిటీని, విత్తన నాణ్యతను తెలుసుకోవడానికి ఇటువంటి పోర్టల్స్ గతంలో ఏమీ లాంచ్ చేయలేదా అంటే 2023లోనే, ఇది PIB అండి, మీరు చూస్తే 2023 ఏప్రిల్లోనే అప్పటి అగ్రికల్చరల్ మినిస్టర్ తోమార్ గారు ఒక సీడ్ ట్రేసబిలిటీ పోర్టల్ని, ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేశారు. దాని పేరు సాతి పోర్టల్. సాతి పోర్టల్ అంటే అబ్రివేషన్ చెప్పాలంటే సీడ్ ట్రేసబిలిటీ అథెంటికేషన్ అండ్ హోలిస్టిక్ ఇన్వెంటరీ. సీడ్ ట్రేసబిలిటీ అథెంటికేషన్ అండ్ హోలిస్టిక్ ఇన్వెంటరీ ఎందుకు చెప్తున్నానంటే ఈ సాతి పోర్టల్ ముఖ్య ఉద్దేశము సీడ్ క్వాలిటీ, విత్తన నాణ్యతను తెలుసుకోవడం కోసము, ఆ విత్తనాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడం కోసం లాంచ్ చేసిన పోర్టల్ 2023లో ఇండియా లాంచ్ చేసింది. మరి అధికారిక వెబ్సైట్లో FAO అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ సీడ్ ట్రేసబిలిటీ ప్లాట్ఫామ్ అంటే కొద్దిగా ఇట్లాంటివి ఎగ్జామినర్కి కూడా కీ సెట్ చేసేవాడికి కూడా ఇబ్బంది అండి ఇటువంటివి. కానీ ఆప్షన్స్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఆప్షన్స్లో హరిత సంకల్పు అలానే సీడ్ ట్రేసబిలిటీ పోర్టల్ సాతి రెండు ఇచ్చాడు అనుకో, సాతి పోర్టలే ఆన్సర్ అవుతుందండి. సో ఒకవేళ సాతి పోర్టల్ ఇవ్వలేదు, హరిత సంకల్ప అనడానికి మనకి హరిత సంకల్ప ఆన్సర్ పెట్టుకోవచ్చు.
బట్ బేసికల్గా హరిత్ సంకల్ప్ అనేది అఫారెస్టేషన్కు సంబంధించిన ఒక పోర్టల్. అఫారెస్టేషన్, ఫారెస్ట్ నర్సరీలకు సంబంధించిన ఒక పోర్టల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఇవన్నీ కూడా అండి ఇక్కడ నేను క్లారిటీ ఇవ్వాలనుకున్నాను ఆస్పిరెంట్స్కి. ఏంటంటే ఇప్పుడు మనం ఇటువంటి పోర్టల్స్ మనం చూస్తూ ఉంటామండి. ఇవి ప్రీవియస్ టాపిక్స్ అయి ఉండొచ్చు. ఇది 2023 అయినా కూడా మీరు రాసుకోవాలి. ఎందుకంటే 3 years బ్యాక్ అయినా కూడా రాసుకోవాలి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఐసీటీ అని ఒక టాపిక్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. వాడు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఏమిస్తాడంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచమని చెప్పేసి ఒక పోర్టల్ ఇస్తాడు. దాని ఉద్దేశం ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి అని చెప్పేసి సాతి పోర్టల్ అని ఒకటి అంటాడు, ప్రగతి పోర్టల్ అని ఒకటి చెప్తాడు, హరిత్ సంకల్ప్ అని ఒకటి, లేదంటే ఇంకో పోర్టల్ ఏదైనా వాటికి జతపరచము అంటాడు. ఆబ్జెక్టివ్ తెలిసినా చాలండి, మనకేం ఎగ్జాక్ట్గా ఇయర్ గుర్తు పెట్టుకోకపోయినా, ఒక్కొక్కసారి గుర్తు లేకపోయినా దాని లక్ష్యం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, సో అట్లా వెళ్ళిపోతాయండి. ఐసీటీ అనే టాపిక్ ఉంటుంది ఎస్ఎన్టీలో. ఇవే చదువుతారు పోర్టల్స్. మీరు ఏ బుక్ తీసుకున్నా కూడా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ధరణి పోర్టలు, భూభారతి పోర్టలు, ఇలాంటి పోర్టల్స్ చదువుకోవాలా. నెక్స్ట్ వన్, ఆత్మనిర్భర్ హై స్పీడ్ బుల్లెట్ రైలు తయారీ ప్లాంట్ ఆదిత్య. ఆత్మనిర్భర్ హై స్పీడ్ బుల్లెట్ రైలు తయారీ ప్లాంట్ ఆదిత్య. యూనియన్ రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఆదిత్య ప్లాంట్ని బెంగళూరులో లాంచ్ చేశారు. బెంగళూరు, కర్ణాటకలో లాంచ్ చేశారు, ప్రారంభించారు. ఏంటిదండి ఇది? హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. దీని పేరేంటి? నేము ఆదిత్య ప్లాంట్. మరి ఏంటి అసలు బుల్లెట్ ట్రైన్స్ అంటే? హై స్పీడ్ ట్రైన్స్, గంటకు 320 kilometers వేగంతో దూసుకుని పోతాయి. హవర్కి 320 kilometers స్పీడ్తో దూసుకుని పోతాయి. మరి ఇటువంటి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ని మనం ఎక్కడ నిర్మిస్తూ ఉన్నాం? భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ని ఎక్కడ మనము నిర్మిస్తూ ఉన్నాం, ఎక్కడ బిల్డ్ చేస్తూ ఉన్నాం? ముంబై అహ్మదాబాద్ కారిడార్, మహారాష్ట్ర, గుజరాత్. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రాజెక్టు జపాన్ కంట్రీ హెల్ప్తో, జపాన్ కంట్రీ సహకారంతో దీన్ని మనము డెవలప్ చేస్తూ ఉన్నాము. మరి జపాన్ కంట్రీకి సంబంధించి షింకన్షెన్ అనే ఒక రైల్వే టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నాం. షింకన్షెన్ అనే జపాన్కు చెందిన ఆ యొక్క బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీని మనం ఉపయోగిస్తూ ఉన్నాం, షింకన్షెన్. మరి మనకంటూ సొంతంగా బుల్లెట్ ట్రైన్స్ని ఫ్యూచర్లో తయారు చేసుకోవాలి కదా, ఎప్పుడూ ఒక దేశం పైన ఆధారపడకూడదు కదా. మరి దానికోసం ఈ యొక్క ఆదిత్య ప్లాంట్ని లాంచ్ చేశారు. ఇక్కడ ఈ బుల్లెట్ ట్రైన్స్ని ఫ్యూచర్లో తయారు చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి 2027లోనే ఒక నమూనా బుల్లెట్ ట్రైన్ని తయారు చేయబోతున్నారు. 2027లోనే ఒక ఫస్ట్ ప్రోటోటైప్ బుల్లెట్ ట్రైన్ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. ప్రోటోటైప్ అంటే నమూనా, అంటే అది సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే ఒక నమూనా కావాలి కదా, ఒక శాంపుల్. మరి 2027 ఎండ్ కల్లా ప్రొడక్షన్ ఉత్పత్తి స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక అంచనా. సో ఆ ప్లాంట్ పేరు గుర్తుపెట్టుకోండి, ఆదిత్య. షింకన్షెన్ టెక్నాలజీ గుర్తుపెట్టుకోండి, జపాన్. మరి ఎక్కడ దీన్ని ఏర్పాటు చేశారంటే బెంగళూరులోని బిఈఎంఎల్ కాంప్లెక్స్ వద్ద. బెంగళూరులోని బిఈఎంఎల్ కాంప్లెక్స్. బిఈఎంఎల్ అనేది భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కంపెనీ. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కంపెనీ. మరి ఇక్కడ ఏం తయారు చేయబోతూ ఉన్నారు? ఈ ఆదిత్య ప్లాంట్ భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ని ఉత్పత్తి చేయబోతూ ఉన్నారు. మరి దాని పేరేంటి? B28. ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ B28, భారతదేశం మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ B28ని ఈ ఆదిత్య ప్లాంట్ తయారు చేయబోతూ ఉంది. మరి ఎవరు దీన్ని డిజైన్ చేస్తారు? దీన్ని సంయుక్తంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సంస్థ మరియు భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కంపెనీ జాయింట్గా దీన్ని డిజైన్ చేస్తారు. దీన్ని మరి ఉత్పత్తి చేసేది మాత్రం కమర్షియల్ ప్రొడక్షన్, ఉత్పత్తి మాత్రం బిఈఎంఎల్ కాంప్లెక్స్, అక్కడ దీన్ని ఉత్పత్తి చేస్తారు. సో ఈ పాయింట్స్ మోర్ దాన్ ఎనఫ్ అండి. సో హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అంటే గుర్తుపెట్టుకోండి 320 km/h. మరి అదే వందే భారత్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతుందండి, అవి సెమీ హై స్పీడ్. అవి గంటకు మహా అయితే మ్యాక్సిమం 180 km/h, అవి సెమీ హై స్పీడ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. వాడు అట్లా కూడా అడుగుతాడండి ఎగ్జామ్లో, మనం ఎంత అలర్ట్గా ఉన్నామని టెస్ట్ చేస్తాడు. జస్ట్ ఒక చిన్న వర్డ్ చాలు మనకి మార్కు పోయేకి.
వాడు ఏమంటాడు, కింది వాటిలో వందే భారత్ ట్రైన్స్ గురించి ఏవి నిజమని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఏమిస్తాడు, ఇవి హై స్పీడ్ ట్రైన్స్ అంటాడు. నీకు వందే భారత్ గుర్తుంటుంది, దాన్ని ట్రైన్ 18 T18 అని పిలుస్తారనేది ఐడియా ఉంటుంది. కానీ సెమీ హై స్పీడ్ చిన్న కన్ఫ్యూజ్ అవుతావు, మర్చిపోతావు, గుర్తురాదు అంత ఈజీగా. గుర్తొస్తే ఏముందండి, గుర్తు రాకనే ఇవి అందరూ అన్నీ చదువుతారు, ఆ టైంకి గుర్తు రాకనే మనకి ప్రభుత్వ ఉద్యోగాలు రావు. మరి గుర్తు రావాలి అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి, ఆలోచించేటప్పుడే మనం మెదళ్ళకి పదును పెట్టాలండి. ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ లాగా మనము చెప్పకూడదు, మీరు స్పూన్ ఫీడింగ్ లాగా నేర్చుకోకూడదు. సో హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్, వందే భారత్ అయితే సెమీ హై స్పీడ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్టేట్స్ కరెంట్ అఫైర్స్. ఖగోళ దర్శన్ మహోత్సవ్ 2026, ఖగోళ దర్శన్ మహోత్సవ్ 2026. మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖగోళ దర్శన్ మహోత్సవ్ 2026 అనే ఒక ఉత్సవాన్ని, ఒక ఫెస్టివల్ని నిర్వహించింది. మరి ఏంటిది, ఇది పేర్లోనే ఉంది, ఖగోళ దర్శన్ మహోత్సవ్ అంటే ఇది ఒక ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్. మహారాష్ట్రలో ఆస్ట్రో టూరిజం రంగాన్ని, ఖగోళ పర్యాటక రంగాన్ని డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలని చెప్పేసి. మరి ఖగోళ పర్యాటక రంగం అంటే ఏంటండి, మనమేం ఖగోళానికి వెళ్ళలేం కదా, ఖగోళానికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. అంతరిక్షంలో ఈ స్పేస్ టూరిజం అనేది ఇప్పుడు ఉంది, కానీ మనతో డబ్బులు ఉండవు కదా, మనమేం పోలేము, రైట్. మరి మహారాష్ట్ర ఏం చేసిందంటే ఖగోళ దర్శన మహోత్సవ్ 2026లో భాగంగా ఈ రాత్రిపూట్ల ఈ యొక్క విశ్వాన్ని వీక్షించే ప్రదేశాలను సెలెక్ట్ చేసుకోవడము, అక్కడ ఏమైనా టెలిస్కోప్లు ఏర్పాటు చేయడము, అలాంటి కార్యక్రమాల ద్వారా ఆస్ట్రో టూరిజంని డెవలప్ చేస్తారు, రైట్. మరి ఎప్పుడు నుంచి నిర్వహించారు అంటే ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 26 వరకు మహారాష్ట్రలోని రాయగఢ్ డిస్టిక్లోని హరిహరేశ్వర్ అనే ప్రాంతం వద్ద దీన్ని నిర్వహించారు. మెయిన్గా దీన్ని లోనార్ క్రేటర్, మహారాష్ట్రలోని లోనార్ క్రేటర్ అనే ఒక ప్రాంతం వద్ద నిర్వహించారు, లోనార్ క్రేటర్. సో ఇక్కడ ఏంటండి, క్రేటర్ అంటే మీరు జాగ్రఫీలో చదువుతారండి, ఇంగ్లీష్లో అయితే జనరల్గా ఇవి చదవాలా, తెలుగులో బిలం అంటారు, బిలం. క్రేటర్స్ అనేవి జనరల్గా వోల్కెనోస్ ఈ యొక్క లావా ప్రాసెస్ జరిగినప్పుడు, ఈ అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు అప్పుడు ఏర్పడతాయి ఇవి, క్రేటర్, బిలం అంటారు. మరి మహారాష్ట్రలో లోనార్ క్రేటర్ అనే ఒక లేక్ ఉంది, ఒక బిలం, అక్కడ దీన్ని నిర్వహించారు. చాలా అద్భుతంగా ఉంటుంది చూడ్డానికి. సో మహారాష్ట్ర మీరు చూస్తే లోనార్ లేక్ ఆర్ లోనార్ క్రేటర్ ఇలా ఉంటుందండి. ఇవన్నీ ఎట్లా ఏర్పడాయంటే జాగ్రఫికల్ ప్రాసెస్లో భాగంగా, వోల్కెనోస్ అలాంటి ప్రాసెస్లో భాగంగా. సో మరి ఇటువంటి ఆస్ట్రో టూరిజంని డెవలప్ చేయడానికి ఈవెన్ లడఖ్ కూడా చాలా చర్యలు తీసుకునేది కదా, మనం డిస్కస్ చేసుకున్నాం. హాన్లే డార్క్ స్కై రిజర్వ్స్ అని చెప్పేసి, హాన్లేస్ డార్క్ స్కై రిజర్వ్ అని చెప్పేసి యూనియన్ టెరిటరీ అయిన లడఖ్లో ఒక డార్క్ స్కై రిజర్వ్ని ఏర్పాటు చేశారు. ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై రిజర్వ్, భారతదేశం మొట్టమొదటి డార్క్ స్కై రిజర్వ్. అంటే అక్కడ ఆ యొక్క విశ్వాన్ని టెలిస్కోప్ల ద్వారా వీక్షించవచ్చు. సో అట్లా ఆస్ట్రో టూరిజం, రైట్. సో మరి దీనికి సంబంధించి ఆస్ట్రో టూరిజం డార్క్ స్కైకి సంబంధించి ఒక అంతర్జాతీయ వారాన్ని కూడా నిర్వహిస్తారండి, అంటే వారం పాటు సెలబ్రేషన్స్. ఇంటర్నేషనల్ డార్క్ స్కై వీక్ 2026 ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 20 వరకు జరిగిందండి. మరి మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటయ్యి 50 years పూర్తయిన సందర్భంగా, 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ స్కీమ్, తెలంగాణకు సంబంధించి ఒక ప్రోగ్రామ్ అండి. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు. తెలంగాణ గవర్నమెంటు ఫార్మర్స్కి అవసరమైన సైంటిఫిక్ నాలెడ్జ్ అందించాలి, రైతులకి అవసరమైన శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల పట్ల అవగాహన తీసుకురావాలి అని చెప్పేసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ఒక ప్రోగ్రామ్ని ఇవాళ లాంచ్ చేసింది. మండే ఏప్రిల్ 27న లాంచ్ చేసింది. ఇది ప్రోగ్రామ్ మే 23 వరకు జరుగుతుందండి, మే 23 వరకు. మరి ఇందులో భాగంగా ఏం చేస్తారు, ఇందులో భాగంగా తెలంగాణకు సంబంధించిన ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు, తెలంగాణ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, అధికారులు, అలానే స్టూడెంట్స్, వీళ్ళంతా కూడా టీమ్స్గా ఫార్మ్ అయ్యి బృందాలుగా ఏర్పడి
ఫార్మర్స్ దగ్గరికి వెళ్తారు, విలేజెస్కి వెళ్ళి అక్కడ ఈ యొక్క సైంటిఫిక్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ఎలా పాటించాలి అని చెప్పేసి వీళ్ళు అవేర్నెస్ తీసుకొని వస్తారు. మరి వీళ్ళు మొత్తం 200 టీమ్స్గా ఫార్మ్ అవుతున్నారండి, 200 బృందాలుగా. వీళ్ళు వీక్కి 400 విలేజెస్లో డైరెక్ట్గా ఫార్మర్స్తో డిస్కషన్స్, చర్చలు జరుపుతారు. వారానికి 400 గ్రామాలు తిరుగుతారు. మరి తద్వారా సుమారుగా 2.45 lakh ఫార్మర్స్కి అవగాహన కల్పించబోతూ ఉన్నారు. సో మరి ఇక్కడ సైంటిఫిక్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం డిజిటల్ సాయిల్ హెల్త్ కార్డు, మన యొక్క సాయిల్ క్వాలిటీ ఎలా ఉంది, మన యొక్క నేల నాణ్యత ఎలా ఉంది, మన యొక్క సాయిల్లో అవసరమైన పోషకాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి. అలానే కెమికల్ ఫర్టిలైజర్స్ ఏ స్థాయిలో వాడాలి, ఎంత వాడితే మన సాయిల్ అనేది బాగుంటుంది అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకోవాలంటే నాలెడ్జ్ ఉండాలండి. సో ఆ నాలెడ్జ్ని వీళ్ళు ఇస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు న్యూస్లో ఉందండి. తెలంగాణ గవర్నమెంటు టూరిజంని డెవలప్ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రాంతాన్ని 6 టూరిస్ట్ జోన్లుగా 6 టూరిజం జోన్స్గా డివైడ్ చేసింది పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం. తెలంగాణలో ఉన్న మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్ని 6 జోన్స్గా 6 థీమాటిక్ టూరిస్ట్ సర్క్యూట్స్గా డివైడ్ చేసింది. దీనికోసం అప్రాక్సిమేట్లీ 275 crore కేటాయించింది. 274.93 crore, సుమారుగా చెప్పాలంటే 275 కోట్లు. మరి ఈ 274.93 కోట్లతో 10 జిల్లాల్లో అవసరమైన టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవసరమైన మౌలిక వసతుల్ని డెవలప్ చేస్తారు. మరి ఇందులో భాగంగా 2047 కల్లా తెలంగాణను టూరిస్ట్ హబ్, వరల్డ్ టూరిస్ట్ హబ్, ప్రపంచ పర్యాటక హబ్గా తీర్చిదిద్దాలనేది ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆ 6 సర్క్యూట్స్ ఏంటివి. సర్క్యూట్స్ అంటే ఏంటివండి? ఇప్పుడు మనకి పర్యాటక రంగం అభివృద్ధి చెందాలి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని ప్రదేశాలు ఫేమస్ ఉంటాయి. ఉదాహరణకు ప్రకృతి పరంగా కొన్ని ప్రదేశాలు చాలా ఫేమస్ ఉంటాయి. ఆధ్యాత్మిక పరంగా టెంపుల్స్ పరంగా కొన్ని ప్లేసెస్ ఫేమస్ ఉంటాయి. అలానే కళల పరంగా చూస్తే, క్రాఫ్ట్స్ పరంగా చూస్తే కొన్ని ఫేమస్ ఉంటాయి. అలానే జల వనరులు అంటే ఎక్కువగా జలపాతాలు అటువంటివి ఉన్న కొన్ని ప్రదేశాలని అట్లా డివైడ్ చేస్తారు. సో మరి ఆ 6 సర్క్యూట్స్లో మొదటి సర్క్యూట్ స్పిరిచువల్ సర్క్యూట్ అండి, ఆధ్యాత్మిక జోన్, ఆధ్యాత్మిక విభాగము. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, వేములవాడ ఇలాంటి వాటిని డెవలప్ చేస్తారు. రామప్ప, కాళేశ్వరం అటువంటి వాటిని. ఇక హెరిటేజ్ సర్క్యూట్లో భాగంగా, హెరిటేజ్ అంటే వారసత్వము, మరి వరంగల్లో కూడా వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి కదా, నల్గొండ, పాలకుర్తి, కరీంనగరు, చార్మినారు క్లస్టరు, హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ క్లస్టరు. ఇక ఎకో వెల్నెస్ సర్క్యూట్స్ అంటే పర్యావరణ సర్క్యూట్లు, సిద్దిపేట, నల్లమల ప్రాంతము, శ్రీరామ్ సాగరు, జన్నారము, గిరిజన సర్క్యూట్, ట్రైబల్ ప్రాంతము, నాగార్జున సాగరు, మహబూబ్ నగర్ ఇటువంటివి. ఇక్కడ ప్రకృతి బాగుంటుంది. ఇక మరొకటి వచ్చేసి క్రాఫ్ట్స్ సర్క్యూట్. క్రాఫ్ట్స్ అంటే కళలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు. పోచంపల్లి చీరలు ఫేమస్ కదా, పోచంపల్లి, నారాయణపేట చీరలు, గద్వాల్ చీరలు అటువంటివి. ఇక వాటర్ సర్క్యూట్ విషయానికి వస్తే, వాటర్ సర్క్యూట్ అంటే జలవనరులు, కొరటికలు, పోచర, గాయత్రి అటువంటివి. ఇక బుద్ధిస్ట్ సర్క్యూట్ అండి, అంటే బుద్ధిస్ట్ ప్రదేశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, కొండాపూరు, ధూళికట్ట, కారుకొండ, నేలకొండపల్లి. ఇవి మీరు శాతవాహనాస్లో చదువుతారండి. ఏపీ హిస్టరీ అయినా తెలంగాణ హిస్టరీ అయినా శాతవాహనాలలో ధూళికట్ట, నేలకొండపల్లి ఇవన్నీ కూడా చదువుతారు. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇండియాకి న్యూజిలాండ్కి మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియా, న్యూజిలాండ్ దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇవాళ సంతకం చేశాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పైన ఇవాళ సంతకం చేయడం జరిగింది న్యూఢిల్లీలో. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అసలు? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం వల్ల ట్రేడ్ అనేది డెవలప్ అవుతుంది. మనము వేరే దేశాలకు పంపించే ఎక్స్పోర్ట్స్ పైన ట్యాక్సెస్, టారిఫ్స్ ఎక్కువ పడవు. తద్వారా మన యొక్క ట్రేడ్ డెవలప్ అవుతుంది, మన యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి అభివృద్ధి చెందుతాయి, మన ఎగుమతులు పెరుగుతాయి. అలానే ఆ దేశానికి కూడా సేమ్ ఫలితాలు ఉంటాయి ఆల్మోస్ట్. సో తద్వారా ట్రేడ్ అనేది డెవలప్ అవుతుంది. మరి ఇప్పుడు ఇండియాకి న్యూజిలాండ్కి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇవాళ న్యూఢిల్లీలో కుదిరింది.
మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది దీనివల్ల లాభం ఏంటి, అసలు ఇందులో ఏం చెప్తా ఉన్నారు అంటే, మనం న్యూజిలాండ్కి ఏవైతే ఎక్స్పోర్ట్స్ చేస్తామో, న్యూజిలాండ్కి మనం పంపించే ఎగుమతుల పైన న్యూజిలాండ్ 100% సుంకాలను తొలగిస్తుంది. న్యూజిలాండ్కి మనము సెండ్ చేసే ఎక్స్పోర్ట్స్ పైన న్యూజిలాండ్ కంట్రీ 100% టారిఫ్స్ని రిమూవ్ చేస్తుంది, తొలగిస్తుంది. అలానే న్యూజిలాండ్ నుంచి మనం దిగుమతి చేసుకునే వాటిపైన భారతదేశం 95% సుంకాలను 95% దిగుమతులపైన సుంకాలను తొలగిస్తుంది. గుర్తుపెట్టుకోండి, భారతదేశం న్యూజిలాండ్ నుంచి దిగుమతి చేసుకునే వాటిపైన 95% ఇంపోర్ట్స్ పైన సుంకాలు విధించదు. అంటే ఒక 100 పంపించారనుకో వాళ్ళు, మనం వాటిలో 95 పైన సుంకాలు విధించము. సో ఇక్కడ మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూస్తే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గతంలో కూడా మనము చాలా దేశాలతో కుదుర్చుకున్నాం, మనం డిస్కస్ కూడా చేసుకున్నాం. ఇండియాకి యునైటెడ్ కింగ్డమ్ యూకేకి మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు, అలానే ఇండియాకి యూరోపియన్ యూనియన్కి మధ్య కుదిరిన ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఇటువంటివి. సో గుర్తుపెట్టుకోండి, మనము న్యూజిలాండ్కి పంపించే ఎక్స్పోర్ట్స్ పైన 100% టారిఫ్ని తొలగిస్తారు. టారిఫ్ అంటే సుంకం అండి, తెలుగులో పన్ను. మరి ఇక్కడ ఫోకస్ చేసింది ఏంటంటే, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏవి కవర్ అవుతాయి అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇందులో గూడ్స్ వస్తువులు కవర్ అవుతాయి, సర్వీసెస్ కవర్ అవుతాయి, ఇన్వెస్ట్మెంట్స్ కూడా కవర్ అవుతాయి, పెట్టుబడులు ఇటువంటివి. అంటే ఏంటి, కేవలం వస్తువులు ఒక్కటే కాదు, సేవల పైన కూడా పన్నుల్ని వేయరు. ఉదాహరణకు మనము న్యూజిలాండ్కి హెల్త్ కేర్ సర్వీసెస్ అందిస్తాం, ఆరోగ్య సేవలు, రకరకాల సేవలు అందిస్తాం కదా, వాటిపైన కూడా పన్ను పడదు. సో గుర్తుపెట్టుకుని అట్టు కూడా అడగవచ్చు, ఇట్ కవర్స్ ఓన్లీ గూడ్స్ అంటాడు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో కేవలం వస్తువులకు మాత్రమే పన్ను వేయరు అంటాడు. అప్పుడు మనము రాంగ్ అవుతాము. సో మరి ఇక ఇండియాకి న్యూజిలాండ్కి మధ్య ట్రేడ్ తీసుకుంటే ఎలా ఉంది, వాణిజ్యము 2024-25 అండి. 25-26 సంబంధించి ఇంకా డేటా రాలేదు. 24-25లో ఇండియా న్యూజిలాండ్కి పంపించిన ఎగుమతుల విలువ $711.1 మిలియన్. అదే న్యూజిలాండ్ నుంచి మనం దిగుమతి చేసుకున్న వాటి విలువ $587.1 మిలియన్. అంటే ఏంటి, న్యూజిలాండ్తో మనకి వాణిజ్య మిగులు ఉంది, న్యూజిలాండ్ కంట్రీతో మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అంటే మనకే ఎక్కువ ఆదాయం వస్తుంది న్యూజిలాండ్ నుంచి ఈ వాణిజ్యం వల్ల. మరి ముఖ్యంగా ఇప్పుడు న్యూజిలాండ్కి మనం పంపించే టెక్స్టైల్స్ కావచ్చు, లెదర్ ప్రోడక్ట్స్, కార్పెట్లు, సిరామిక్స్, ఆటోమొబైల్స్, ఇటువంటి వాటికి చాలా లబ్ధి చేకూరుతుంది, బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 24-25లో మనకి న్యూజిలాండ్తో ట్రేడ్ సర్ప్లస్ ఉంది, వాణిజ్య మిగులు ఉంది. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఇటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి 2025-26లో భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఏదండి, మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, 2024-25 ఆర్థిక సంవత్సరంలో అంటే ఏంటి, 2024 అంటే April 1, 2024 నుంచి March 31, 2025 వరకు. మరి ఆ ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ 2024-25 అమెరికా ఉంది. కానీ 2025-26లో ఆ స్థానాన్ని చైనా ఆక్రమించింది. 2025-26లో భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా. ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ 25-26 చైనా. మరి ఎగ్జామ్లో మనకి అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 2025-26లో భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి దేశం ఏది అంటే చైనా. మరి ఎంత ఉందండి ట్రేడ్ కూడా తెలుసుకోవాలి కదా. చైనాతో మనకి 2025-26 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు ఉంది. చైనాతో మనకి ఎప్పుడు వాణిజ్య లోటే అండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే చైనా నుంచి మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటా ఉన్నాం మన ఎగుమతుల కంటే కూడా. మరి 2025-26 అంటే FY26 ఫినాన్షియల్ ఇయర్లో చైనాతో మనకి $112.16 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్, వాణిజ్య లోటు ఉంది. మరి మీరు చూస్తే 2025-26లో ఓవరాల్గా ఇండియాకి చైనాకి మధ్య జరిగిన వాణిజ్య విలువ $151.1 బిలియన్. మరి అందులో మనం చైనాకి ఎంత ఎక్స్పోర్ట్ చేసాం, జస్ట్ $19.47 బిలియన్. కానీ చైనా నుంచి మనం ఎంత దిగుమతి చేసుకున్నాం అంటే $112.6 బిలియన్. ఓవరాల్గా $151.1 బిలియన్. సో అది గుర్తుపెట్టుకోండి, ఆ వాణిజ్య లోటు అనేది గుర్తుపెట్టుకోండి. సారీ అండి,
చైనా నుంచి మనము చైనాకి మన ఎగుమతులు $19.47 బిలియన్. చైనా నుంచి మనం ఎంత దిగుమతి చేసుకున్నామంటే 131.6. చైనాకి మనం ఎక్స్పోర్ట్ చేసింది $19.47 బిలియన్ మాత్రమే విలువ. చైనా నుంచి మనం దిగుమతి చేసుకున్నది సుమారుగా $131.63 బిలియన్. అంటే గ్యాప్ ఎంత ఉంది, వీటి నుంచి తీసేయండి. 131.63 నుంచి 19.47 పోతే $112.6 బిలియన్ వస్తుంది. అది వాణిజ్య లోటు. ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అయిందండి. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో వ్యక్తులు. ఫేమస్ ఫోటోగ్రాఫర్ రఘురాయ్ గారు కన్నుమూత. వెటరన్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ రఘురాయ్ గారు 83 ఏళ్ల వయసులో మరణించారు. ఈయన క్యాన్సర్తో పోరాడుతూ మరణించారండి. సో మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, ఈయన ఏ ప్రాంతంలో జన్మించారంటే 1942లో పంజాబ్లోని జంగ్ అనే ఒక ప్రాంతంలో జన్మించారు. 1942 అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ ఇంకా అప్పటికి రాలేదు. సో ఇప్పుడు ఆ ప్రాంతం పాకిస్తాన్లో ఉంది. మరి ఈయన ద స్టేట్స్మెన్ అనే ఒక న్యూస్ పేపర్లో ఫోటోగ్రాఫర్గా పనిచేశారు. దాదాపు 6 decades 6 దశాబ్దాల పాటు ఫోటోగ్రాఫర్గా పనిచేశారు. సో మరి ఈయన చాలా ఫోటోలు తీశాడు. అందులో ఈ ఫోటోల వల్ల భారతదేశంలో ఉన్న సోషల్ కండిషన్స్, ఈ యొక్క పావర్టీ, పేదరికం ఎలా ఉంది, పొలిటికల్ కండిషన్స్, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అటువంటివన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈయన మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది, ఈయన పద్మశ్రీ అవార్డు విన్నర్ కూడా. అలానే 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించి కూడా ఫొటోస్ తీశాడు. 1984లో భోపాల్ గ్యాస్ దొరికడం కావచ్చు. 1972లో బంగ్లాదేశ్ క్రైసిస్, బంగ్లాదేశ్ ఏర్పాటు అయ్యేటప్పుడు ఆ శరణార్థుల సంక్షోభంకి సంబంధించి కూడా ఈయన ఫొటోస్ తీశాడు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి పురుషుల మారథాన్లో కొత్త ప్రపంచ రికార్డు. మెన్స్ మారథాన్లో న్యూ వరల్డ్ రికార్డు. పురుషుల మారథాన్లో ఒక న్యూ వరల్డ్ రికార్డుని కెన్యాకు చెందిన అథ్లెట్ ఈ రికార్డు క్రియేట్ చేశాడండి. ఆయన పేరు వచ్చేసి కెన్యాకు చెందిన సెబాస్టియన్ సావి. మరి ఏంటి అసలు మారథాన్ అంటే? మారథాన్ అనేది ఒక రేస్ అండి. ఇది ఒక రన్నింగ్ రేసు, స్లోగా నడుస్తూ ఒక కైండ్ ఆఫ్ రన్నింగ్ రేస్ అని చెప్పవచ్చు. ఈ మారథాన్ రేసు జనరల్గా 42.19 కిలోమీటర్స్ ఉంటుంది. 42.19 కిలోమీటర్ల రేస్ ఇది. మరి ఈ యొక్క రికార్డ్ ఎక్కడ సృష్టించాడు అంటే లండన్ మారథాన్ రేస్, యూకేలోని లండన్ మారథాన్ రేస్లో ఈ వరల్డ్ రికార్డు సృష్టించాడు. మరి ఆ వరల్డ్ రికార్డ్ ఏంటి? 2 గంటల్లోనే ఈ యొక్క మారథాన్ రేస్ను ముగించిన తొలి అథ్లెట్గా ఘనత సృష్టించాడు. వితిన్ 2 అవర్స్లోనే ఈ యొక్క మారథాన్ రేస్ని కంప్లీట్ చేసిన ఫస్ట్ అథ్లెట్. మరి ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఎన్ని గంటల్లో ఈ రేస్ని కంప్లీట్ చేశాడంటే 1 గంట 59 నిమిషాల 30 సెకండ్లు, 1 hour 59 minutes 30 secondsలో ఈ యొక్క మారథాన్ రేస్ని కంప్లీట్ చేశాడు. సో గుర్తుపెట్టుకోండి, కెన్యాకు చెందిన సెబాస్టియన్ సావి. మరి గతంలో ఈ రికార్డు ఎవరి పేరిట ఉండింది? 2023 నుంచి ఈ రికార్డు కెల్విన్ కిప్టుమ్ అనే ఒక అథ్లెట్ పేరిట ఉండింది రికార్డు. సో బట్ 2 గంటల్లో మారథాన్ రేస్ని ముగించిన తొలి అథ్లెట్ మాత్రము ఇతనే. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్ కంప్లీట్ అయిందండి. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్, రైఫిల్ పిస్టల్ వరల్డ్ కప్ ఈజిప్ట్లోని కైరోలో ఏప్రిల్ 19th నుంచి ఏప్రిల్ 27th వరకు జరిగింది. మరి ఇండియా టాప్ ప్లేస్లో నిలిచింది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయి. ఇండియా టాప్ ప్లేస్లో నిలిచింది. ఓవరాల్గా 16 మెడల్స్. ఇందులో 5 gold, 5 silver, 5 bronze, 5 gold, 6 రజతాలు, 5 కాంస్య పథకాలు. సెకండ్ ప్లేస్లో ఎయిన్ అనే ఒక ఇది టీం అండి. ఇది నిజం చెప్పాలంటే ఇది ఒక నేషన్ కాదు, గ్రూప్ ఆఫ్ నేషన్స్ అని చెప్పవచ్చు. ఎయిన్ అంటే ఇండివిజువల్ న్యూట్రల్ అథ్లెట్స్. ఇది ఒక ఫ్రెంచ్ పదం అండి ఎయిన్ అనేది. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇండివిజువల్ న్యూట్రల్ అథ్లెట్స్ అంటే ఏంటి? రష్యా, బెలారస్ దేశాలకు చెందిన అథ్లెట్లు ఇటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్లలో వాళ్ళ యొక్క జాతీయ జెండాలు పట్టుకొని వాళ్ళు పాల్గొన్నారండి. ఎందుకంటే వాళ్ళపైన బ్యాన్ ఉంది. ఎందుకంటే ఆ యొక్క ఉక్రెయిన్ని ఆక్రమించుకున్న విషయంలో రష్యా పైన, బెలారస్ పైన ఆంక్షలు ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ అధికారికంగా వాళ్ళు పాల్గొన్నారు, ఒక గ్రూప్గా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఇండివిజువల్ న్యూట్రల్ అథ్లెట్స్, రష్యాకు, బెలారస్కు చెందిన అథ్లెట్స్. సో మరి సెకండ్ ప్లేస్లో
ఈ గ్రూప్ నిలిచింది. వీళ్ళు 11 మెడల్స్ గెలుపొందారు. ఇందులో 3 గోల్డ్, 4 సిల్వర్, 4 బ్రాంజ్. ఇక థర్డ్ ప్లేస్లో ఫ్రాన్స్ కంట్రీ, ఫ్రాన్స్ 6 మెడల్స్ గెలుపొందింది. 4th ప్లేస్లో కజకిస్తాను 3 మెడల్స్. 5th ప్లేస్లో ఇటలీ 4 మెడల్స్ అండి. బట్ సింపుల్గా ఇండియా ఎన్ని మెడల్స్ అని అడుగుతాడండి. ఎన్ని గోల్డ్, ఎన్ని సిల్వర్, ఎన్ని బ్రాంజ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరిగింది అటువంటివి. ఇంకా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇండియా నుంచి సుమారుగా 71 అథ్లెట్స్ పాల్గొన్నారు అని చెప్పేసి. ఈ యొక్క ఇంటర్నేషనల్ ISSF షూటింగ్ వరల్డ్ కప్లో అత్యధికంగా షూటర్స్ పాల్గొన్న దేశము ఇండియానే. ఇంకా ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్ భారతదేశపు 99వ రామ్సార్ ప్రదేశం పేరేంటి? నేమ్ ఆఫ్ ఇండియాస్ 99th రామ్సార్ సైట్. ఇక నేను అడిగిన క్వశ్చన్, నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ 2018. ఈ యొక్క పాలసీ ప్రకారము మనము ఒరిజినల్గా అయితే 2030 కల్లా E20 ఇథనాల్ బ్లెండింగ్ని మనం సాధించాలి. తర్వాత 2022లో దీన్ని సవరించారు, అమెండ్ చేశారు. సవరించిన తర్వాత టార్గెట్ ఇయర్ వచ్చేసి 2025-26గా ఫిక్స్ చేశారు. మనం ఈ టార్గెట్ని కూడా సాధించాము, అచీవ్ చేసాం. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రామ్ 2026 న్యూఢిల్లీ. నూట 133వ మన్ కీ బాత్ ప్రోగ్రామ్. హరిత్ సంకల్ప్ పోర్టల్. హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ తయారీ ప్లాంట్ ఆదిత్య బెంగళూరు. ఖగోల్ దర్శన్ మహోత్సవ్ 2026 మహారాష్ట్ర. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు తెలంగాణ. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణను 6 జోన్లుగా విభజించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇండియాకి న్యూజిలాండ్కి మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. 2025-26లో భారతదేశం అతిపెద్ద వాణిజ్య భాగస్వామి దేశం చైనా. ఫేమస్ ఫోటోగ్రాఫర్ రఘురాయ్ గారు కన్నుమూత. లండన్ మారథాన్ రేసులో వరల్డ్ రికార్డు సృష్టించిన కెన్యాకు చెందిన అథ్లెట్ సెబాస్టియన్ సావే. ISSF షూటింగ్ జూనియర్ వరల్డ్ కప్ కైరో ఈజిప్ట్, ఇండియా టాప్ ప్లేస్. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.